బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం. ఈరోజు ఇంకొక రోజు గడిస్తే నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. సమాధానం ఉందా? మన జీవితాల్లో ఆయన సన్నిధి మనపై ఉదయిస్తేనే కానీ మనకు సమాధానం కలగదు. ఈ సమాధానం మన జీవితాల్లో కలగాలి అనగా మనం విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులైన సిస్టర్ హర్షలత గారు, వారు గుత్తి అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, హర్షలత అమ్మగారిని మీరు ప్రేరేపించారు, మీరు బలపరిచారు. అమ్మగారు మీ ప్రేరేపణకు తగ్గట్టు స్పందించి కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని రక్షణ పొంది వారి జీవితాల్లో సమాధానం కావాలి అనంటే కొన్ని విసర్జించాలి. అవి ఏవో తెలుసుకోవాలి అంటే రక్షణ సువార్తని రక్షణ పొందడం ద్వారా వారు ఈ లోకరితమైన వాటిని విసర్జించి క్రీస్తు సమాధానం వారి జీవితాల్లో అనుగ్రహింపబడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు హర్షలత అమ్మగారిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హర్షలత గారి కుమార్తె ఏకే సుకీర్తన, అల్లుడు శ్యామ్ ప్రణీత్, మనవడు ఇవాన్ శామ్యుల్ కొరకే, ఈ కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛను మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబానికి, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, దూషణ వీటన్నిటినీ విసర్జించుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం నా మా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ హర్షలత గారిని, వారి కుమార్తె సుకీర్తన గారిని, అల్లుడు శ్యామ్ ప్రణీత్, మనవడు ఇవాన్ శామ్యుల్ని, ఈ కుటుంబాన్ని అంతటినీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? కొందరి ఇండ్లలో చాలా హడావుడిగా ఉండి ఉంటుంది, మరి కొందరి ఇండ్లలో దుఃఖం కూడా ఉంటుంది. కొంతమంది మంచం మీద అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ప్రియులరా, ఏది ఏమైనా జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాకే రావాలా ఈ వ్యాధి, మాకే రావాలా ఈ కష్టం అని అనుకొని దుఃఖపడటానికి అవకాశం ఉంది. భర్తను పోగొట్టుకున్నవారు, భార్యను పోగొట్టుకున్నవారు, బిడ్డలను పోగొట్టుకున్నవారు ఎంతోమంది ఈ దినాల్లో చాలా బాధపడుతూ ఉంటారు. వారి బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, పాపా బాబు, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడే మీ కన్నీటిని తుడుచునుగాక, మీ హృదయాల్లో శాంతి సమాధానం దయచేయునుగాక. దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు, దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. మీరెంత బిజీగా ఉన్నా ఉదయకాలమే లేచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి, కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చదువుకోవాలి, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఇటువంటి సాధనాల ద్వారా వినాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్య ధ్యానం చేస్తూ ఉండగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని
దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు వారి నామ పేరిట మీ కృపాసనాన్ని సమయోచితమైన సహాయం కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన సర్వలోకము నీ కుమారుని యొక్క పుట్టుక దినాన్ని ఆచరించే దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభు. అనేక కుటుంబాలలో ప్రభువా సంతోషము తాండవిస్తుంది. మరి కొన్ని కుటుంబాల్లో దుఃఖం ఉండడానికి అవకాశం ఉంది. మా ప్రియ ప్రభువా, ఈ దినాల్లో ఎవరు నాయన దుఃఖంతో ఉన్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కన్నీరు మీరు తుడవండి ప్రభువా. వారి హృదయాల్లో ఒక విధమైన ప్రశాంతత మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నాయన ఈ సమయంలో ప్రత్యేకముగా నాయన కొద్దిమందిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశంలో ఇతర రాష్ట్రాల్లో చెదిరి ఉన్న తెలుగు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఉన్న మా తెలుగు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా సొంత తెలుగు భాషలో దేవుని వాక్యాన్ని రీతిగా చెప్పే కృపను మీరు మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం నాయనా. ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేక మంది రక్షింపబడటానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి ప్రభు. ఈ దినాలు నాయనా మీకు సంపూర్ణంగా అంకితమయ్యే దినాలుగా ఉండడానికి మీరు కృప చూపించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ దినాన్ని దీవించునుగాక. మంచిది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మేము ముందుంచుకోనండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు గత పాఠంలో మనం ధ్యానం చేశాం. నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యంలో ఎగురుతున్న దూతను గూర్చి మనం ధ్యానం చేశాం. 8వ వచనం, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయేను అని చెప్పాను. ఆకాశ మధ్యంలో రెండవ దూత వచ్చాడు. రెండవ దూత ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు నేను చదివాను, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మొదటి దూత నిత్య సువార్తను ప్రకటిస్తే, ఈ రెండవ దూత ఎవరైతే ఈ నిత్య సువార్తకు లోబడరో వారి జీవితాల్లో కలిగే విషయాలు రెండవ దూత కొద్దిగా చెప్పాడు. మీరు ఆలోచించాలి. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటనగా, మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును. చాలా విచారకరమైన సంగతి అండి. వ్యభిచార మద్యం, వ్యభిచారము మద్యం రెండు చాలా అపాయకరమైన మాటలు కాదు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వ్యభిచారం పెరిగిపోతుంది. వ్యభిచారం అని అంటే మోడర్న్ కల్చర్, నవీన సంస్కృతి, సాంప్రదాయం అన్నట్టుగా ఏదైనా ఇటువంటివి చేయకూడదు అని అంటే వాడు బీసీ కాలం మనిషి అన్నట్టుగా ఉంటున్నారు. చాలా విచారకరమైన సంగతి అండి. నేను మనవి చేస్తున్నాను, ఈ వ్యభిచారం గురించి అనేక పర్యాయాలు చెప్తూ వచ్చాను. చాలా జాగ్రత్తగా వినాలి. అనేక కుటుంబాలు ఈనాడు పతనం కావడానికి కారణం, అనేక కుటుంబాలలో శాంతి సమాధానం లేదు. కారణం, తల్లిదండ్రులు పోట్లాడుకుంటే బిడ్డలకు మనసు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, బిడ్డలు ఇంటి పట్టు ఉండక వెళ్ళిపోతున్నారండి. కారణం ఏమిటి అనగా, భర్తగా తండ్రిగా నమ్మకత్వం లేక. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, ఈ మాటలు మీరు వినవలసి వచ్చింది. నేను మనవి చేస్తున్నాను, నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఉన్నావా? నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఉన్నావా? ఎంతోమంది భార్య భర్తలుగా అనగా పెండ్లైన వారి యొక్క జీవితాల్లోనే నమ్మకత్వం లేదే. దావీదు యొక్క జీవితంలో రాజు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయాన్ని వెంటాడినవాడు దావీదు.
దావీదు ఒకానొక దినాన్ని బెత్షెబాను చూచాడు. వ్యభిచార పాపము అనేది యవనస్తులు, పెద్దలు, వయసులో ఉన్నవారు, మధ్య వయసులో ఉన్నవారికి మనవి చేసేది చూపుతో ప్రారంభిస్తుంది. దావీదు బెత్షెబాను చూచాడు. బెత్షెబాను చూచి నాకెందుకులే, నాకు కూడా భార్య ఉంది కదూ, నా రాజ్యంలో ఎంతోమందిని చూస్తున్నాను కదూ అని అతను ఊరుకోలేదు. బెత్షెబాను చూచిన వెంటనే తన కన్నులు చూచాయి, తన మనస్సు ప్రేరేపించింది. బా, ఎంత ఘోరమైన పాపం చేశాడండి. నాతాను వచ్చి ఒక పొడుపు కథలాగా చెప్తూ ఉంటే ఎంతో రౌద్రంతో అట్టి మనుషుని చంపేసేయాలి అని అంటాడండి దావీదు. మీ అందరికీ తెలుసది. అప్పుడు నాతాను ప్రవక్త ఒక గొప్ప మాట అంటాడు, యు ఆర్ ద మ్యాన్, యు ఆర్ ద మ్యాన్. ఆ మనుషుడు నీవే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, 51వ కీర్తనలో 32వ కీర్తనలో దావీదు అంగలారుస్తూ ప్రార్థించాడు. నీ అంతరంగంలో నీ శీలంపై ఒక క్వశ్చన్ మార్క్ నువ్వు వేసుకోవాలని ప్రభుపేట మనం వచ్చేస్తున్నాను. నా మాట వినండి. ఒక పెండ్లైన వ్యక్తి దావీదు మహారాజు, ఒక పెండ్లైన స్త్రీ బెత్షెబా, పెండ్లైన వారు ఈ పాపంలో జీవిస్తున్నారు. ఈ పాపం యొక్క ఫలితం ఎంతగా ఉందో మీరు బైబిల్ చదవండి, రాజుల గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకొక ఏరియాలో చూసినట్లయితే ఒక పెండ్లైన స్త్రీ పెండ్లి కాని యవనస్తులతో పాపం చేయాలని ఉరకలు వేస్తోంది. పెండ్లైన వాడు, పెండ్లైంది, ఇద్దరు పాపం చేస్తున్నారు. పెండ్లైన స్త్రీ పెండ్లి కాని యవనస్తుని పాడు చేయాలని, ఏమిటండి ఇది? చాలా విచారకరమైన సంగతి కదూ. పెండ్లైన వారే ఇంత బహిరంగంగా పాపం చేస్తూ ఉంటే యవనస్తుల సంగతి ఏమిటండి? యవన బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను. అమ్మా, బాబు, యవన బిడ్డలు, జీవితంతో చెలగాటాలు ఆడవద్దు. ఒక పాప మాట్లాడుతూ, నా జీవితంలో తప్పుడడుగు వేశాను, మమ్మీకి తెలియదు, డాడీకి తెలియదు, ఇప్పుడు నాకు ఎయిడ్స్ వ్యాధిని చెబుతున్నారు. యవన బిడ్డలారా, ఒక తండ్రిగా మనవి చేస్తున్నానమ్మా, ఒక తండ్రిగా మనవి చేస్తున్నాను బాబు, మీ శరీరాలు జాగ్రత్త. మీ శరీరాలతో దేవుని మహింపరచడానికి బదులుగా సాతాను దాసులు కావద్దని మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వ్యభిచార మద్యము చేత సమస్త జనులను త్రాగించిన రీతిగా ఈ బబులోను ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో ఈ బబులోను గూర్చి మనం చదువుతాం. ఈ బబులోను గూర్చి మనం చదివినట్లయితే ఈ బబులోను నెబుకద్నెజరు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. నెబుకద్నెజరు ఏమంటున్నాడో చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. అప్పుడు నెబుకద్నెజరు రాజు, బబులోనును, ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. నా గర్వం. బబులోను అనే మాటే గర్వానికి కేంద్రం. బబులోను అనేది వ్యభిచారానికి కేంద్రం. బబులోను అనేది విగ్రహారాధనకి కేంద్రం. బబులోను రాజు నెబుకద్నెజరు విగ్రహాన్ని చేయించి ఆ విగ్రహానికి మొక్కాలి అని శాసించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వంటి మహానుభావులు, మేము దేవునికే శిరస్సు ఉంచుతాము, కానీ ఈ విగ్రహానికి మేము మొక్కము. దేవుని నామానికి స్తోత్రం. ఈ శతాబ్దంలో కాలంలో అటువంటి యువతి యువకులు కావాలి. ప్రభువు కొరకు ప్రాణాలు ఉండగలిగిన వారు కావాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయుదురు. బలము కలిగిన గొప్ప కార్యాలు చేయాలి అనగా దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునిని ఎరిగిన వారు కావాలి అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మహాబబులోను కూలిపోయేను అన్నట్లుగా మనం చూస్తాము అండి. కాబట్టి ఈ బబులోను గర్వానికి, బబులోను వ్యభిచారానికి
బబులోను విగ్రహారాధనకు సాదృశ్యంగా ఉన్న ఈ బబులోను కూలిపోయినట్లుగా మనం ధ్యానం చేస్తాం. ముందు దినాల్లో 17-18 అధ్యాయాల్లో సమస్త జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయేను. ఈ బబులోనే ప్రస్తుత కాలంలో ఇరాక్ దేశం అంటాం. ఇంకా ముద్దినాళ్ళు ఇంకా సవిస్తరంగా మనం ధ్యానం చేస్తాం. ఇక 3వ దూత దగ్గరకు వస్తున్నాం. 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత, ఈ 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసట యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించు కొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఎవడైతే వ్యభిచార మద్యమును త్రాగుతాడో గమనించండి, దేవుని కోపమును మద్యమును కూడా త్రాగవలసి వస్తుంది. మనం దేవుడు ప్రేమమయుడు అని చెప్పుకుంటూ దేవుని ప్రేమను లోకం చేసేసాం. మనం ఏది చేసినా చెల్లిపోతుందిలే, దేవుడు ప్రేమమయుడు అనుకుంటాం. మీరు చూడాలి, ఇక్కడ వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయింది. రెండవది ఏమిటి అనగా, ఎవరైతే ఈ వ్యభిచార మద్యమును త్రాగుతారో దేవుని కోపమును మద్యమును కూడా త్రాగవలసి వస్తుంది. అందుకనే భక్తుడు ఇలా అన్నాడు, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. నువ్వు ఎవరి చేతిలో అయినా పడితే కొంత విడుదల కలుగుతుందేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నేను పలానా పాపం చేశాను, ఎవరు చూడలేదు, ఎంతో నేకగా చేశావు, ఎంతో సీక్రెట్గా చేశావు. నా పాపాన్ని ఎవరు చూడలేదు, మమ్మీ చూడలేదు, డాడీ చూడలేదు, అన్నలు చూడలేదు, ఎవరు చూడలేదు. ఎవరు చూడకపోవచ్చు, నీ ప్రభు కన్నులు చూస్తూ ఉన్నాయి. దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడకుండా ఉంటే దేవుని కోపమును మద్యమును త్రాగవలసి వస్తుంది. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ క్రూర మృగానికి దాని ప్రతిమకు నమస్కారం చేసి వారి పేరు గల ముద్ర వేయించుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలే, ఒక 7 సంవత్సరాలు వారికి జీవితం సుఖంగా గడిచి ఉండవచ్చు కదూ. బజార్లోకి వెళితే ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఆ ముద్ర లేని వారు ఎంతో బాధపడడం చూస్తున్నారు. అరే, వారికంటే మేము చాలా బెటర్, చాలా సంతోషంగా ఉన్నాము. అవును, లోకమంతా ఈ రీతిగానే ఉంది. పాపము చాలా తీపిగా ఉంటుంది. పాపము మొదట తీపిగానే ఉంటుంది, దాని అంతము చాలా చేదుగా ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. వాడు త్రాగాడు, చివరిలో టీబీ వచ్చింది. వాడు పాపం చేశాడు, చివరిలో ఎయిడ్స్ వచ్చినాయి. పాపం మీకు అంతం. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3 ఈ దేవదూతలు చెప్పింది మనం విన్నాం. ఇది మన మనసులలో భద్రం చేసుకుందాం. ఏది ఏమైనా ఆ ప్రభువును నమ్మకంగా సేవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చూపుచున్నాడు. ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటి నుండి అంటే అంతకుముందు చనిపోయిన వారు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం? ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఇప్పటి నుండి ఎవరైతే చనిపోతారో వారు ధన్యులు అని వాక్యం చెబుతుంది. వాళ్ళు చనిపోవాల్సిందే ప్రభువునందు చనిపోవాలి. ప్రభువునందు చనిపోయిన వాళ్ళే ధన్యులు. ఎప్పుడైనా, అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే
ప్రభువునందు చనిపోయిన వారు అందరూ ధన్యులు. ఇప్పటి నుండి అనే మాటలో మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, ఇప్పటి నుండి అనగా ఇది మహాశ్రమల కాలంలో ఎంతకాలం అయిందో మహాశ్రమలు, ఆ కాలంలో అప్పటి నుంచి అంటే ఇంకా కొన్ని సంవత్సరాలే. చనిపోయిన వాళ్ళు ధన్యులు అనగా ఈ మహాశ్రమలు కాలం అయిన వెంటనే ప్రభువారు వస్తారు, భూలోకంలోనూ ప్రభువారు వస్తారు. కాబట్టి వారు లేపబడతారు, వారు పునరుద్ధాన శరీరాలు ధరిస్తారు. కాబట్టి వారు ఆ సమాధిలో ఉండవలసింది చాలా తక్కువ సమయం. కాబట్టి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని అనుకుంటారు వాళ్ళు, ఈ దినాల్లో చనిపోతేనే మంచిది అన్నట్టుగా ఆ మహాభక్తులు ఆ కాలంలో అనుకుంటారు. పిల్లరా, మర్చిపోవద్దు, మనం ధ్యానం చేసేది మహాశ్రమల కాలంలోని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఇవన్నీ మనం తప్పించుకోవాలి అని అంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదండి. ఆయన తన యొక్క కృప చేత ఇంకా చాలామంది రక్షింపడాలని ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుని రక్షింపబడి ఆయన యందు మరణిస్తే మనం ధన్యులము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనకు తెలుసు కూడా. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అవును, ఈ 7 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు, హతసాక్షులు, నిందలు. ఏదైనా తినాలి అని అంటే కొనుక్కోవడానికి అవకాశం లేదు, చాలా కష్టాలు, బిడ్డల యొక్క రోదన, యవనస్తుల యొక్క రోదన చూడలేక ప్రయాసతో వారి జీవితాలు గడిపే ఆ సమయంలో ఏమని రాయబడి ఉంది? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, ఈ మాట ఆలోచిస్తూ ఉన్నప్పుడు ధనవంతుడు లాజరు యొక్క జీవితం నాకు జ్ఞాపకం వచ్చింది. ధనవంతుడు ఎంతో హుందాతనంతో ఎంతో హాయిగా సుఖం అనుభవిస్తూ జీవించాడు. లాజరు దరిద్రుడిగా, పేదవానిగా, తన యొక్క పుండ్లు కుక్కలు నాగుతూ ఉన్న దౌర్భాగ్యమైన జీవితం, పేదరికం. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ చనిపోయారు. వారి క్రియలు వారి వెంట పోవునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి క్రియలే కాదు, వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీ క్రియలు నీ వెంట వెళతాయి. నువ్వు వెళుతున్నప్పుడు నీ జీవిత రికార్డ్, సర్వీస్ రికార్డ్ అంటమే, SR, అది నువ్వు కూడా తీసుకుని వెళ్ళాలి ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆ తీర్పు సింహాసనం ఎదుట, ఆ న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసి ఉంటుంది. ఒక రికార్డు తీసుకుని వెళ్తాము, ఒక రికార్డు ఇక్కడ వదులుతాము. మన జీవితాలను చూచి కొంతమంది వెంబడించడానికి అవకాశం ఉంటుంది. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీవు బ్రతికి ఉండగా చివరిలో ఒక ప్రశ్న, నీ జీవిత రికార్డు ఎలా ఉంది? నీ జీవిత రికార్డులో ఎర్రసిర మార్కులు ఉన్నాయా? నీ జీవిత రికార్డు దేవుడు చూచినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి అనే ఆయన నోటి ద్వారా ఆ ప్రశంస పొందే అనుభవంతో జీవిస్తున్నామా లేదా ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఆ రీతిగా లేకపోయినట్లయితే తల వంచి ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు నాయనా, మీ కొరకు జీవిస్తాను ప్రభు, మిమ్మల్ని నా హృదయంలో కలిగి అర్థవంతమైన రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తాను అని తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సడన్గా ఈ పక్కకి జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. క్యాలెండర్ని చూస్తున్నారా?
ఈ క్యాలెండరు 6 పేజీలు. 6 పేజీల్లో మేము 6 పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేసాం. ముందు వైపేమో తెలుగు, వెనక వైపేమో ఇంగ్లీష్. దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి, ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెళ్ళుటకు భయపడకూడదని, తర్వాత మార్చ్, ఏప్రిల్ యుద్ధం యెహోవాదని, ఎగ్జామ్స్ సాదృశ్యంగా, తర్వాత మే, జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని, జూలై, ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు, ఫీజులు కట్టాలి, అడ్మిషన్లు, టెన్షన్లు ఉంటాయని, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి, దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని, తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ 6 పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే. ఒక్క క్యాలెండర్లో 2 భాషలు తెలుగు, ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది. దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్. అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచన ధ్యానాలు. దీంట్లో ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇది కేవలం 300 రూపాయలే, అదనపు కొరియర్ ఛార్జెస్. అదేవిధంగా ఆదికాండం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, మీరు ఈ బుక్స్ తెప్పించుకోండి. నేను ఒక సలహా, మీ కుమారుడిగా, మీ తోబుట్టుగా, మీ స్నేహితుడిగా, తోటి విశ్వాసిగా, మనం న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం. మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు? లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాలలో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి. మిషనరీ పరిచర్య లాంటి యేసోన్నచల పరిచర్యను ప్రోత్సహించమని నా మనవి. దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.